బ్రేకింగ్ లో చూస్తున్నాం. విజయవాడ లోకో షెడ్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. ఏసీ బోగికి గంజాయి బ్యాచ్ నిప్పు పెట్టింది. కొందరు యువకులు గంజాయి మత్తులో నిప్పు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. లోకో షెడ్ లో నిత్యం గంజాయి సేవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇంత జరుగుతున్న ఏసీ బోగి దగ్ధంపై ఎలాంటి సమాచారం లేదని లోకో షెడ్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులే గంజాయి బ్యాచ్ కు సహకరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. విజయవాడ లోకో షెడ్ లో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. ఏసీ బోగికి గంజాయి బ్యాచ్ నిప్పు పెట్టింది. కొందరు యువకులు గంజాయి మత్తులో నిప్పు పెట్టారని స్థానికులు చెబుతున్నారు. లోకో షెడ్ లో నిత్యం గంజాయి సేవిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు అంటున్నారు. ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? విజయవాడ లోకో షెడ్ లో నిత్యం గంజాయి సేవిస్తున్నారు అండ్ రీసెంట్ గా నిప్పు కూడా పెట్టారు, అక్కడ దగ్ధం అయ్యాయి అంటున్నారు. బాబు, విజయవాడ రైల్వే స్టేషన్ లోకో షెడ్ పరిసర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైల్వే ఏసీ బోగి అయితే దగ్ధం చేసిన ఘటన లోకో షెడ్ లో చోటు చేసుకుంది. అయితే కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటూ లోకో షెడ్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే స్థానికులు మాత్రం ఇక్కడ రైల్వే లోకో షెడ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్ బోగీలలో వారికి గంజాయి సేవించడానికి కీలకమైనటువంటి కేంద్రాలుగా భావించి వాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు అని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. దీంతో పాటుగా అక్కడ ఏదైతే గంజాయి బ్యాచ్ తో పాటుగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు గంజాయి మత్తులో వారు దోపిడీలకు పాల్పెట్టిన ఘటనలు కూడా అనేక చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఏసీ బోగికి నిప్పు పెట్టడంతో బోగికి సంబంధించినటువంటి మొత్తంగా ఉన్నటువంటి ఔటర్ గ్లాసులు అన్ని కూడా పగిలిపోయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు మాత్రం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు అని చెప్తూ ఉన్నారు. అయితే ఈ మద్యం తాగుతూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే అటు ఇటు వెళ్ళే స్థానికులు ఉంటారో వారితో వీరు రోజు గొడవలకు దిగుతున్నప్పటికీ కూడా పోలీసుల పహారా కూడా అక్కడ ఉండడం లేదు. సో లోకో షెడ్ పరిసర ప్రాంతాల్లో గంజాయికి సంబంధించినటువంటి బ్యాచ్ ఎవరైతే తిరుగుతున్నారో వారందరినీ పట్టుకునేదానికి పోలీసులు కొంత అక్కడ నిఘా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని స్థానికులు చెప్తున్నారు. ఇక రైల్వే అధికారులు సైతం అక్కడ రైలు ఇంజన్లు, బోగీలు, అలాగే రైల్వేకి ట్రైన్ కి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా లోకో షెడ్ లో ఉంటాయి. అయినప్పటికీ కూడా వారెవరు కూడా పట్టించుకోవడం లేకపోవడం అనేది కాస్త ఏదైతే హాస్యాస్పదంగా అనిపించిన విషయం. కనీసం లోకో షెడ్ ఇన్ఛార్జ్ కి, అసిస్టెంట్ ఇంజనీర్ కి సైతం ఈ తగలబెట్టిన విషయం తెలియదు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులు నియమించుకోవడంలో నిమగ్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. రమణ.